హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఈరోజు ఈ వీడియోలోని ఈ ఉప్పాడ శారీకి ఈ నైస్ పింక్ అండి, మంచి బ్రైట్ పింక్ ఉప్పాడ శారీ. దానికి వచ్చేసి బ్లౌజ్ లైట్ గ్రీన్ వచ్చింది. బ్లౌజ్కి నేను ఎంబ్రాయిడరీ అనేది ఏ విధంగా వేస్తాను అండ్ థ్రెడ్స్ అనేవి కలర్ కాంబినేషన్స్ అవి ఏ విధంగా సెట్ చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ క్లియర్గా చూపిస్తానండి. మంచి బ్రైట్ పింక్ కలర్ శారీ అండి. దీనికి బోర్డర్ ఏమో ఇలా వచ్చింది. మీకు తెలుసు కదా, ఉప్పాడ పట్టుకి మ్యాక్సిమమ్ ప్యాటర్న్స్ అవి ఏముండో, అంచులోనే కొంచెం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ బోర్డర్స్ వస్తాయి, లేవంటే ప్లెయిన్ గోల్డ్ కలర్ బోర్డర్స్ అనేవి ఇస్తారనమాట. దీనిపైన 2 పీకాక్స్లా వచ్చాయి. ఇది ఓవరాల్ శారీ. కింద గ్రీన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ కలర్ వచ్చిందండి, ప్యారెట్ గ్రీన్ వచ్చింది. దీనికి కూడా హ్యాండ్ పార్ట్ లెంత్ దగ్గర బోర్డర్కి ఈ పీకాక్స్ అనేవి వచ్చాయి, అంచెలా వచ్చింది. దీనికి థ్రెడ్స్ అనేవి నేను శారీ మ్యాచింగ్ కలర్, నెక్స్ట్ గోల్డ్ జరీ యూస్ చేస్తాం కదండి, ఎలాగో దీనికి గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి గోల్డ్ జరీ థ్రెడ్ ఒకటి. తర్వాత ఇక్కడ చూసారా, ఈ పీకాక్ దగ్గర ఇది మ్యాంగో ఎల్లో ఉందండి, మ్యాంగో షేడ్ ఎల్లో కలర్. సో మ్యాంగో ఎల్లో కలర్ ఒకటి. ఆ తర్వాత ఈ ఫెదర్స్ దగ్గర ఏమొచ్చి కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చిందని చెప్పేసి నేను ఈ బ్రౌన్ షేడ్ కూడా తీసుకున్నాను అనమాట. చింతపిక్క కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఈ 4 కలర్స్ యూస్ చేసి నేను దీనికి డిజైన్ అయితే వేస్తానండి. ఆ డిజైన్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇదండి మనం ఇప్పుడు వేయబోతున్న డిజైన్. వీటికి యాక్చువల్గా అయితే బూటీస్ అనేవి ఇవ్వలేదండి. చాలా డిజైన్స్కి బూటీస్ కూడా ఇస్తారు, ఈ డిజైన్కి బూటీస్ ఇవ్వలేదు. సో మనం ఏం చేసామంటే ఈ నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూసారా మ్యాంగో షేప్ కనిపిస్తుంది, దాన్ని కట్ చేసి ఇక్కడ బూటీస్ అనేవి మనం ప్లేస్ చేసామన్నమాట. ఇదంతా సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం చేసామండి. సాఫ్ట్వేర్ కూడా మీరు నేర్చుకోవచ్చు, మా దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ నేను చూపించిన థ్రెడ్స్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ పూల్స్లోని ప్లేసెస్లోని మనం సెట్ చేసేసామండి. ఒకటి సెకండ్, థర్డ్ అండ్ 6th నీడిల్ ప్లేస్లోని ఈ 3 కలర్స్ ప్లేస్ చేసాం. గోల్డ్ జరీ మనం ప్రీవియస్గా ముందే ఎప్పుడు పెట్టేసి ఉంచుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న నీడిల్స్ ఏంటంటే 1, 2, 3 అండ్ 6. ఈ 4 నీడిల్స్ యూజ్ చేసి 4 కలర్స్తోని మనం డిజైన్ అనేది వేస్తామండి. మిషన్కి మనం బ్లౌజ్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిట్ చేస్తామండి. బ్లౌజ్ పీస్ అయితే కొంచెం చిన్నది ఉంది కాబట్టి నేను ఇటు బ్లౌజ్కి 1 సైడ్ అండ్ బార్డర్కి ఇదిగోండి కింద వైపున ఒక సైడ్న కూడా 2 వైపులు కూడా పీసెస్ అనేవి అటాచ్ చేశాను. ఎందుకంటే బ్లౌజ్ చాలా చిన్నది ఉందండి, 70 సెంటీమీటర్స్ అలా ఉంది బ్లౌజ్. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ అనేవి ఆల్రెడీ కస్టమరే వేసేసారండి. ఈ మార్కింగ్స్ని కొంచెం మ్యాచ్ చేసేలాగా చూసుకొని వేసుకోవాలి. వేసి డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి. మనము ఈ డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఈ ఫ్యాబ్రిక్కి కిందన పేపర్ క్యాన్వాస్ అనేది ప్లేస్ చేసుకోవాలి. నేను ఈ థ్రెడ్డింగ్ అంతా ఎలా చేశానో మీకు ఆల్రెడీ మన ఛానల్లోని ప్రీవియస్గానే థ్రెడ్డింగ్ మిషన్కి ఎలా చేయాలనేది వీడియో అనేది అప్లోడ్ చేశానండి. మీకు కింద డిస్క్రిప్షన్లోని కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఒకసారి మనం మిషన్కి డిజైన్ అనేది ఇలా రన్ చేసుకొని చూసుకోవాలండి. డిజైన్ ఏ ప్లేస్లో వస్తుంది, నెక్ తగ్గ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. ఎంబ్రాయిడరీ అనేది స్టార్ట్ చేసే ముందు ఈ బటన్ ఉంది చూసారా, డిజైన్ బోర్డర్ అని వస్తుంది. ఇది ప్రెస్ కన్ఫర్మ్ మూవ్ ఫ్రేమ్ అలాంగ్ డిజైన్ బోర్డర్ అంటే డిజైన్ మనకి బ్లౌజ్ పీస్ మీద ఎంత ప్లేస్ వరకును ఆక్యుపై చేస్తుంది, ఎంత వరకు పడుతుంది అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. అది మనం ఓకే చేస్తాము. సో దట్ ఇది బ్లౌజ్ పీస్ చిన్నది కదా, మనకి పక్కన ఈ క్లిప్స్ మీదకి ఎక్కకుండా నీట్గా పడుతుందో లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే ఇన్ కేస్ వాటి మీదకి ఎక్కేసి డిస్టర్బెన్స్ అయ్యిందంటే నీడిల్స్ అనేవి ఇరిగిపోతాయండి. బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఎంతవరకు పడుతుంది అనేది మనకు ఒక స్క్వేర్ షేప్లోని చూపిస్తుంది అనమాట. ఇలా మనం ప్రతిసారి కూడా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. కింద బాబిన్ అనేది
ఫుల్గా ఉందో లేదో చెక్ చేసుకొని దానికి థ్రెడ్ ఉందో లేదో మీరు బాబిన్ కేసులో బాబిన్ పెట్టారో లేదో చెక్ చేసుకొని అప్పుడు మిషన్ అనేది స్టార్ట్ చేయాలి. తర్వాత డిజైన్ అనేది పొజిషన్ కరెక్ట్గా పెట్టిన తర్వాత దీన్ని సేవ్ అయితే చేసుకోవాలండి. ఎలాగంటే ఇక్కడ మిర్రర్ ఆప్షన్లా ఉంది కదా, ఇది చూసారా, ప్లస్ ఆప్షన్ అనమాట. ఇది డిజైన్ స్టార్టింగ్ పాయింట్ని సేవ్ చేస్తుంది. మీరు ఇన్ కేసు మిస్టేక్ ఏదైనా చేసి స్టార్టింగ్ నుంచి కొంచెం చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్ళాము. చేసుకున్నట్టే అయితే మనం మళ్ళీ ఫస్ట్ డిజైన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ పొజిషన్ మనం వెళ్ళొస్తాము. సో డిజైన్ అనేది సేవ్ అయిపోతుంది. మనం మధ్యలో ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళొచ్చు సేవ్ చేసిన దాన్ని బట్టి. బ్యాక్ నొక్కేస్తున్నాను. నెక్స్ట్ అన్నీ ఓకే అయిన తర్వాత ఈ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే, సెంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. కలర్స్ అని ముందే మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పడం కూడా కుదరదు కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కనుక మా దగ్గర డిజైన్ చేయించుకోవాలనుకుంటే మీరు మీ బ్లౌజ్ పీస్ని మాకు కొరియర్ చేయొచ్చు. లేదంటే మీ శారీ పిక్ని మాకు పెడితే మేము దానికి అనుకూలంగా బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని మీకు ఎంబ్రాయిడరీ చేసి పంపిస్తామండి. డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీకు ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా ఉందో, మీరు దగ్గర నుంచి చూడొచ్చు. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఓవరాల్ బ్యాక్ అయితే ఇది. మీకు ఇక్కడ డిజైన్లో వచ్చిన మ్యాంగో షేప్ బూటీసే మేము ఇక్కడ ప్లేస్ చేసామండి. మేము ఇది సాఫ్ట్వేర్ యూజ్ చేసి బూట్ అనేది క్రియేట్ చేసి దీని నుంచి ఇలాగా మొత్తం సెట్ చేసుకుని ఎంబ్రాయిడరీ అనేది వేసామండి. ఈ డిజైన్ కానీ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ త్రూ మాకు ఆర్డర్. ఈ డిజైన్తో పాటు బ్లౌజ్ పీస్తో కలిపి కాస్ట్ అనేది ఎంత పడుతుందో నేను మీకు ఓవరాల్ బ్లౌజ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను మీకు అది చెప్తానండి. నెక్స్ట్ ఫ్రంట్ స్టార్ట్ చేస్తాను. మనకి ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చింది. మనకి సేమ్ బ్యాక్ ఎలాగా ఉందో మీకు ఫ్రంట్ కూడా అదే విధంగా వస్తుంది. ఓవరాల్గా ఫ్రంట్ అయితే ఇదండి. ఇప్పుడు హ్యాండ్స్ వేయాలి. హ్యాండ్స్ వేసేద్దాము. బోర్డర్ దగ్గర వేస్తామన్నమాట హ్యాండ్స్. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
ఇది మీకు మొత్తం ఒక పెద్దగా ఎందుకు కనిపిస్తుందంటే చెప్పాను కదండి, బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఓన్లీ 70 సెంటీమీటర్స్ ఇచ్చారని. దానివల్ల బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి వీటికి ఎక్కువ లేదనమాట. కాబట్టి నేను ఏం చేశానంటే మొత్తం అంతా ఒకేలాగా పెట్టేసి చిన్న లెవెల్ డిఫరెన్స్ పెట్టానండి. ఇక్కడ లైన్ కూడా డ్రా చేశాను, స్టిచ్ చేసే టైలర్కి కన్ఫ్యూజ్ అనేది ఏం లేకుండా. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ లైన్ అనేది వేసాను, సో దట్ హాఫ్ హ్యాండ్ కింద కట్ చేసుకొని 2 హ్యాండ్స్ కింద వాడచ్చు. ఇది బోర్డర్ దగ్గర మొత్తం ఒకేలాగా నేను అటాచ్ జాయింట్ ఉండేలాగా మొత్తం హ్యాండ్ అనేది ఒక సైడ్ ఇలా కంప్లీట్గా వేసేసానండి. నార్మల్గా అయితే ఇలా అస్సలు జరగదండి, ఇది ఫస్ట్ టైం ఇలా అవ్వడం. ఇంత చిన్న బ్లౌజ్ పీస్ కట్ చేసేయడం వల్ల మనకి ఎంబ్రాయిడరీ వేయడానికి ప్లేస్ సరిపోదు. ఆవిడ బ్లౌజ్కి ఇది సరిపోవచ్చు, కాకపోతే మరీ ఇంత కరెక్ట్గా ఇవ్వడం వల్ల, కరెక్ట్గా మెజర్మెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎంబ్రాయిడరీ వేయడానికి ఇలా హ్యాండ్స్కి చిన్నది వస్తుందన్నమాట. ఫ్రంట్ అయితే మనకు అయిపోయింది, చూపించాను కదా. బ్యాక్ హ్యాండ్స్ అయిపోతుంది. ఇది అయిపోతే మనకి ఎంబ్రాయిడరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి. లాస్ట్ బూటీస్ పడుతున్నాయి మనకి, బూటీస్ చుట్టూ అవుట్లైన్ అనేది పడుతుందన్నమాట. ఓవరాల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. మీకు ముందే చెప్పాను కదండి, ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్నది ఉంది, 70 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. వీళ్ళు బ్లౌజ్ చిన్నగా కట్ చేయడం వల్ల ఏమైందంటే నేను ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అటువైపే 2 హ్యాండ్స్ కూడా దగ్గరగా పెట్టేసి వేసేయాల్సి వచ్చిందనమాట. చూసారా, మీరు చూస్తే ఇక్కడ లెవెల్ డిఫరెన్స్ చిన్నది పెట్టాను నేను, సో దట్ వాళ్ళు రెండింటిని సెంటర్ చూసుకొని ఈ విధంగా సెపరేట్ హ్యాండ్స్ సెపరేట్గా ఉంది అని తెలుసుకొని కట్ చేసుకుంటారని చెప్పి ఇలా పెట్టాను. ఇక్కడ డ్రా చేసిన దగ్గరికి ఇది ఎలా కట్ చేసుకుంటే ఇది ఒక హ్యాండ్ వస్తుందండి, ఎల్బో హ్యాండ్స్ అనమాట. బ్లౌజ్ చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే మీరు దాన్ని బట్టిని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చింది. ఈ బూటీస్ అన్నీ కూడా మేము సాఫ్ట్వేర్లోని ప్లేస్ చేసాము, కట్ చేసి పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఎంబ్రాయిడరీ అనేది వేసాము. నెక్స్ట్ ఇది ఫ్రంట్, బ్యాక్ మీకు ఆల్రెడీ చూపించాను. బ్లౌజ్ అంతా ఓవరాల్గా చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఫైనల్గా కుందన్స్ అని స్టిక్ చేసి హైలైట్ చేస్తాము. మీకు ఇదే బ్లౌజ్ డిజైన్ విత్ పీస్ అంటే హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ వస్తుందండి. హాఫ్ పట్టు 1 మీటర్ వస్తుంది. దాంతోపాటు మీకు కావాలనుకుంటే ఈ డిజైన్తోని మీకు వచ్చేసి 1100 పడుతుందండి. 100 ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు ఎవరికైనా కావాలని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మా దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు మీ బ్లౌజ్ పీస్ అయినా మాకు సెండ్ చేయొచ్చు. సెండ్ చేస్తే మీకు కాస్ట్ కొంచెం తగ్గుతుందండి. అలా కాకుండా మేము బ్లౌజ్ పీస్ ప్రొవైడ్ చేస్తే ఇదే డిజైన్కి మీరు శారీ పిక్ పెడితే దాన్ని బట్టి మేము కలర్ కాంబినేషన్స్ వేసి మీకు కొరియర్ అనేది చేస్తామండి. ఇప్పుడు ఇది కొన్ని స్టిక్ చేసేద్దాం. చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు ఒకసారి శారీతో పాటు చూపిస్తాను. ఓవరాల్గా ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి. మనం అక్కడక్కడ ట్రిమ్స్ చేసుకోవాల్సినవి ఏమైనా బయటకు వచ్చిన థ్రెడ్స్ ఉంటే అవి కట్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకున్నానండి. అందరూ కూడా మ్యాక్సిమం రౌండ్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తారు. మనం అలా కాదండి, దేని షేప్కి మ్యాచ్ అయ్యేలా దానికి కుందన్స్ అనేవి స్టిక్ చేస్తాము. ఇక్కడ చూసారా, ఇవి రౌండ్ కుందన్స్ వచ్చాయి. ఇక్కడ డ్రాప్ షేప్ ఉంది కాబట్టి డ్రాప్ షేప్, ఈ మ్యాంగో షేప్స్ కూడా డ్రాప్ షేప్ వచ్చిందనమాట. అలాగే ఏ షేప్కి ఏది బాగుంటుందో దాన్ని బట్టే కుందన్స్ అనేవి స్టిక్ చేసాము. ఇలా ఓవరాల్ బూటీస్కి అండ్ నెక్కి కూడా మనం కుందన్స్ అవి స్టిక్ చేసాము. ఇది మీకు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, మీకు శారీకి మ్యాచింగ్గా ఇది ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే డిజైన్ వేసిన తర్వాత బాగా హైలైట్ అయ్యింది. చూసారా, మీకు ఫ్రంట్కి కూడా కుందన్స్ అనేవి స్టిక్ చేసాము. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి కూడా చూసారా ఎంత నీట్గా కుందన్స్ అనేవి స్టిక్ చేయడం వల్ల చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. మీకు సూపర్ అంటే సూపర్గా ఉందండి బ్లౌజ్ అయితే. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి.